ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నిన్న ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ ఛత్తీస్గఢ్లో ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ విభాగం తెలిపింది. దీంతో వచ్చే 2-3 రోజుల్లో గోదావరికి వరద పోటెత్తుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా వైన్గంగా, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగనుంది. ఇటు తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ అక్కడక్కడ ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలపాతాల దగ్గర వరద ఉధృతి పెరగడంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. శబరి నుంచి గోదావరికి క్రమంగా వరద పెరుగుతోంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు, రేపు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా ఉన్న అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఏ జిల్లాల్లో ఎంత మీద వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? సో మనతో మాట్లాడిన వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సో ఈ రోజు, రేపు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం వల్ల భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఏ జిల్లాలు ఇచ్చారు? ఎల్లో అలర్ట్స్ ఇచ్చారా? ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారా? ఎలా ఉన్నాయి మొత్తం మీద? మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక ఉపరితల ద్రోణి, అది నిన్నటికి అల్పపీడనంగా మారింది. మనకి ఈ ఋతుపవన ద్రోణి కూడా మనకి ప్రస్తుతం పశ్చిమ తీరం, భారతదేశం పశ్చిమ తీరం నుంచి అల్పపీడనం వరకు కొనసాగుతుంది. అలాగే మరొక ద్రోణి దక్షిణ రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా అదే అల్పపీడనం వరకు కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావం వల్ల మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు, రేపు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలకి కూడా ఛాన్స్ ఉందని మనం ఈరోజు ఎల్లో అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు మట్టుకే ఉంటాయి. ఓన్లీ ఉత్తర తెలంగాణలో ఈరోజు మనం ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో ఎల్లో వార్నింగ్, అంటే 7 సెంటీమీటర్లు పైబడి భారీ వర్షానికి అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు అతి భారీ వర్షాలు మనకి అంటే 7 సెంటీమీటర్ల పైబడి 12 సెంటీమీటర్ల పైబడి ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికే మనం ఉత్తర భారతదేశం చూస్తున్నాం, వరదలు చచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంతమేర అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అక్కడ రెవెన్యూ అధికారులు కూడా సూచన జరిగింది. సో ఎంత మేర ఉంది? ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి అలర్ట్స్ జారీ చేస్తున్నారు. మనకి ప్రస్తుతం తెలంగాణలో అయితే అంత విస్తృతంగా వర్షాలు లేవండి. మనకి ఓన్లీ ఈ వెస్ట్ కోస్ట్లో పడుతున్నందువల్ల మనకి గోదావరి, కృష్ణ అప్పర్ ఏరియాలు, అంటే మనకి ఈ వెస్ట్ కోస్ట్లో కోస్టల్ కర్ణాటక, ఈ మన మహారాష్ట్ర ఈ ప్రాంతంలో వర్షాలు పడటం వల్ల మనకి ఆల్రెడీ డ్యాములు నిండే పరిస్థితి అయితే ఉంది. కానీ తెలంగాణలో వర్షాలు ఇంకా ఊపందుకోవాలంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కానీ, ఇటు మనకి పశ్చిమ తీరంలో అరేబియన్ సముద్రంలో కానీ అల్పపీడనం ఏర్పడి వాటి నుంచి ద్రోణి అది ఏర్పడితే మళ్ళీ మాన్సూన్ బాగా రివైవ్ అయ్యి మనకి తెలంగాణలో గట్టి వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది.
ఈ ద్రోణి ప్రభావం ఈ 2 రోజులే కొనసాగుతుందా, ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే లోటు వర్షపాతం అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఈ నెలకు రావాల్సినటువంటి వర్షపాతంలో లోటుగానే ఉంది. సో ఈ ద్రోణి ప్రభావం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది నాకు చెప్పండి. ఈ ద్రోణి ప్రభావం ఈ 2-3 రోజులే ఉండే అవకాశం ఉందండి. అది కూడా ఓన్లీ ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల మీదే. మిగిలిన మన సెంట్రల్ తెలంగాణ సిటీ ప్రాంతం అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఇలా మేఘావృతమై ఉండి చెదురుమదురు వర్షాలు, కొద్దిపాటి వర్షాలకే అవకాశం ఉంది. సిటీలో క్యూములోనింబస్ మేఘాలకు సంబంధించి కావచ్చు, మనం మామూలుగా సెంటీమీటర్ వర్షపాతం పడితేనే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. సో ఈ 2-3 రోజుల్లో ఉన్న జిహెచ్ఎంకి సంబంధించి కావచ్చు, ఉమ్మడి జిహెచ్ఎం రంగారెడ్డి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉందా ఎక్కువ వర్షపాతం సంబంధించి? మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే తేమ అవైలబిలిటీ అయితే ఎక్కువే ఉంటుంది. అయితే మనకి క్లౌడీనెస్ తగ్గి కొంచెం టెంపరేచర్లు పెరిగినట్టయితే కొద్దిపాటి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం టైంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు జల్లులు పట్టడం మనం ఇప్పటికే చూస్తున్నాం. అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే లైట్ టు మోడరేట్ వర్షాలకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయి. సో కొన్ని జిల్లాలకు మాత్రం నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్, మహబూబాబాద్కి సంబంధించినటువంటి జిల్లాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటికి సంబంధించి మాత్రం దాదాపుగా 5 జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, జగిత్యాలలో రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.